దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమలు చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పారు. కచ్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సరిహద్దుల్లో అంగుళం భూమిని కూడా వదిలిపెట్టమన్నారు. ప్రజల మధ్య మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు బీజేపీ నేతలు. భారత ఆర్మీని ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దుతామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్ కచ్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భారత రక్షణ రంగం స్వయం స్వావలంబన దిశగా ముందుకెళ్తోందని చెప్పారు. విదేశాలకు భారత ఆయుధాల ఎగుమతులు పెరిగాయన్నారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల విషయంలో రాజీ ఉండదన్నారు. దేశ భూభాగాన్ని అంగుళం కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు ప్రధాని. हमारे जवानों के तप और त्याग के कारण ही आज देश सुरक्षित है. सुरक्षित राष्ट्र ही प्रगति कर सकते हैं. इसलिए आज जब हम विकसित भारत के लक्ष्य की ओर इतनी तेजी से बढ़ रहे हैं तो इसमें आप सब इस स्वप्न के रक्षक हैं. దేశంలో త్వరలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమల్లోకి వస్తుందన్నారు ప్రధాని మోదీ. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తెస్తామన్నారు. గుజరాత్లోని కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహానికి నివాళులర్పించారు. దేశ ఐక్యతను దెబ్బతీసే శక్తుల కుట్రలు సాగనివ్వమన్నారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతం చేస్తామన్నారు మోదీ. बीते 10 साल में भारत ने ऐसे अनेक मुद्दों का समाधान किया है जो राष्ट्रीय एकता के लिए खतरा थे. आज आतंकियों के आकाओं को पता है कि भारत को नुकसान पहुंचाया तो भारत उन्हें छोड़ेगा नहीं. భారత్ అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి భిన్నత్వంలో ఏకత్వమే గుర్తొస్తుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా అనేక భాషలకు, మతాలకు, సంస్కృతులకు నిలయమన్నారు. అసోంలోని తేజ్పూర్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు రాజ్నాథ్. భారత్ చైనా ఒప్పందంలో భాగంగా ఎల్ఏసీ సహా కొన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ పూర్తయిందన్నారు రాజ్నాథ్ సింగ్. जो सहमति बनी है उसके अंतर्गत ट्रेडिशनल एरिया में पेट्रोलिंग और ग्रेजिंग के अधिकार भी शामिल हैं. इस सहमति के आधार पर डिसएंगेजमेंट का प्रोसेस लगभग यह पूरा हो गया है और हमारा प्रयास होगा कि बात डिसएंगेजमेंट से भी आगे बढ़े, लेकिन उसके लिए हमें भी प्रतीक्षा करनी होगी. ప్రజల మధ్య మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. అలాంటి వారిలో రావణాసురుడు, దుర్యోధనుల డిఎన్ఏ ఉందన్నారు. రామరాజ్యమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో పర్యటించిన యోగి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరినప్పుడే ప్రగతి సాధ్యమన్నారు యోగి. कोई जाति के नाम पे बांट रहा है, कोई क्षेत्र के नाम पे बांट रहा है, कोई भाषा के नाम पे बांट रहा है, कोई अव्यवस्था पैदा कर रहा है. याद करना, ये बांटने वाले तत्व, इनमें रावण और दुर्योधन का ही डीएनए इसमें काम कर रहा है. ये वही काम कर रहे हैं जो त्रेता युग में रावण ने किया था. జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. కొందరు పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వలేకపోవడం బాధగా ఉందన్నారు. ఎన్నికల్లో అందరికీ టికెట్లు కేటాయించలేమని చెప్పారు. బీజేపీ రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమిని ఓడించడానికి బీజేపీ నేతల మధ్య ఐక్యత అవసరమన్నారు హిమంత బిశ్వశర్మ. देखिए, लोगों का बहुत उत्साह है, उमंग है, लोग ट्रस्ट है जेएमएम का सरकार से. मैं विश्वास करता हूँ बहुत बढ़िया से इस बार बीजेपी का सरकार बन जाएगा. हमें घुसपैठियों को बाहर निकालना है. एक बार हेमंत सोरेन जी बोल दे कि हम घुसपैठियों को बाहर निकालेगा, बस हमारा युद्ध समाप्त. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని బైపోల్స్ లో విజయమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తవడంతో ప్రచారంపై దృష్టి పెట్టింది కాషాయ దళం.